రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్ర రాయబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరిగిందన్నారు. 3 రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారని ప్రధాని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలను ఇంతకు ముందు బీఆర్ఎస్ దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుందని ప్రధాని మోదీ విమర్శించారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమిళనాడు నుంచి ఆమె ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నారు. తెలంగాణతో తాను గడిపిన రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని తమిళిసై అన్నారు. తెలంగాణకు తాను ఎప్పటికీ సోదరుగానే ఉంటానని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై రేపు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. అన్ని సవ్యంగా సాగితే రేపు కాంగ్రెస్ పార్టీ మరో జాబితా విడుదల చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ స్పీకర్ నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ గడిచిన 10 ఏళ్లలో స్వర్ణయుగాన్ని చూసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిన్నటి వరకు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ కు వచ్చిన ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ నేతలు సాదర స్వాగతం పలికారు. బలమైన తెలంగాణకు కేసీఆర్ పాలనలో ఒక గొప్ప పునాది పడిందన్నారు. తెలంగాణ భవన్ నుంచి ఎర్రవల్లి ఐవర్ ర్యాలీగా వెళ్లి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీరును బీజేపీ నేత రఘునందన్ రావు తప్పుపట్టారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీలు మారడం వెనుక ఆర్థిక ప్రయోజనాలున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఏ కన్స్ట్రక్షన్ ప్రయోజనాల కోసం పార్టీ మారారో ఆ వివరాలన్నీ త్వరలోనే తాను వెల్లడిస్తానని రఘునందన్ రావు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ లో వీడి కాంగ్రెస్ లో చేరడం నయవంచన, దగా, వెన్నుపోటని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితేనే రంజిత్ రెడ్డి ఎంపీ అయ్యారన్నారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరమవుతారా అని ప్రశ్నించారు. కష్టకాలంలో కేసీఆర్ కు అండగా ఉండాల్సింది పోయి వెన్నుపోటు పొడుస్తారా అని నిలదీశారు. లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో 1,80,000 మంది సిబ్బంది అవసరమన్నారు. రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి ఉండదని సీఈఓ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 7 లక్షల ఓటర్ల వివరాలు సరిదిద్దామని సీఈఓ తెలిపారు. ఏపీలో భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మేమంతా సిద్ధం పేరిట నిర్వహించే బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుందన్నారు. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో బస్సు యాత్ర ఉంటుంది. ఈ నెల 26 లేదా 27న ఈ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభిస్తారు. దాదాపు 20 రోజుల పాటు ఈ బస్సు యాత్ర సాగనుంది. పార్టీ శ్రేణుల్లో ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు జిల్లాల పర్యటనలు, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ రూపకల్పన, మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. 3 పార్టీల కూటమిని ఎదుర్కొనేలా కార్యాచరణ ఉండేలా పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దవలూరి దొరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా దొరబాబు పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి దర్గా సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టికెట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే మళ్లీ ఇవ్వడాన్ని నిరసిస్తూ వైసీపీలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. 4 ఏళ్లుగా నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేసిన ఎమ్మెల్యే ఏనాడూ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. అభ్యర్థిని మార్చాలని అధిష్టానాన్ని కోరతామని అసమ్మతి నేతలు తెలిపారు.
అమలాపురం నుంచి జనసేన పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో మహిళా కార్యకర్తలు కంచాలు వాయిస్తూ ఇల్లిల్లు తిరిగారు. అమలాపురం నుంచి జనసేన పోటీ చేసేలా చూడాలని మహిళా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. జగన్ సిద్ధం సభకొచ్చిన జనాల్లో సగం మంది కూడా మోదీ సభకు రాలేదని వైసీపీ నేతలు భరత్, మనోహర్ నాయుడు విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రధాని మోదీ మొట్టమొదటి సభను టీడీపీ, జనసేన విజయవంతం చేయలేకపోయాయని ఆరోపించారు. సభ సక్సెస్ చేయలేక భద్రతా వైఫల్యమని కాకమ్మ కబుర్లు చెప్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. నిన్న ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళంలో భద్రతా వైఫల్యంపై టీడీపీ కూటమి నేతల ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాకు కలిశారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహార శైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి అందజేసేందుకు తెచ్చిన శాలువాలు, పూల బొకేలు, దేవుడి ఫోటోలు పోలీసులు చెత్తపుట్టలో పడేశారని ఆరోపించారు. సత్తెనపల్లి అసమ్మతి నేత కోడెల శివరాంను టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. శివరాంతో టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి సమావేశమయ్యారు. టీడీపీ ఉన్నంతకాలం కోడెల కుటుంబానికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని చిరంజీవి అన్నారు. సమాచార లోపం కారణంగా ఆ కుటుంబంపై శ్రద్ధ కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని చిరంజీవి అన్నారు. శివరాంకు పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు ఆ కుటుంబ సేవల్ని పార్టీ కోసం పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు. వైసీపీ తరపున బందరు ఎంపీగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావు ప్రచారాన్ని ప్రారంభించారు. అవనిగడ్డ దక్షిణ చిరువోలు లంక గ్రామంలోని శివాలయంలో పూజలు చేశారు. ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని విజ్ఞప్తి చేశారు. శక్తి ధ్వంసం, శక్తి ఆరాధన, ఎన్నికల్లో కొత్త వివాదం. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన. వివిధ రాష్ట్రాల్లో కీలక అధికారులపై ఈసీ బదిలీవేటు. ఎలక్షన్ టాప్ 9 న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తిని తాము ఆరాధిస్తామని ప్రధాని మోదీ అన్నారు. జై భవానీ, జై శివాజీ నినాదాలు వినిపించే శివాజీ పార్క్ నుంచి శక్తిని నిర్మూలిస్తామని ఇండియా కూటమి నేతలు ప్రకటించడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. శక్తిని ఆరాధించేవారు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని ప్రధాని అన్నారు. తన మాటలను ప్రధాని మోదీ తనకు నచ్చినట్లుగా అన్వయించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతదేశంలోని వ్యవస్థలను శక్తి ఆక్రమించుకుందని తాను అన్నానని రాహుల్ అన్నారు. తాను నిజమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తన మాటలు ప్రధాని మోదీకి ఏమాత్రం నచ్చవని, తాను ఏం మాట్లాడినా దాన్ని అటూ ఇటూ తిప్పుతారని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఒక భారీ మెసేజ్ పోస్ట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత తెలంగాణలో, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడులో పర్యటించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. 1998 కోయంబత్తూరు బాంబు పేలుళ్లలో మరణించిన వారికి ప్రధాని నివాళులర్పించారు. కోయంబత్తూరులో దాదాపు 3.5 కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ 2.5 నెలల్లో ప్రధాని మోదీ తమిళనాడును సందర్శించడం ఇది 6వసారి. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలపై బదిలీ వేటు వేసింది. బెంగాల్ డీజీపీని కూడా తొలగించింది. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులను తప్పించింది. మహారాష్ట్రలో చాలా మంది మున్సిపల్ కమిషనర్లు, అదనపు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయాలని మహారాష్ట్ర సర్కార్ను ఎన్నికల సంఘం ఆదేశించింది. బెంగాల్ డీజీపీని మార్చాలన్న ఈసీ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఎన్నికల సంఘాన్ని అధికార బీజేపీ తన చేతిలో పెట్టుకుందని ఆ పార్టీ ప్రధాన పార్టీ కునాల్ ఘోష్ ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే, ఇతర పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 9 స్థానాలు, పుదుచ్చేరిలోని 1 స్థానంలో పోటీ చేయనుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 9 స్థానాల్లోకి కాంగ్రెస్ ఈసారి 6 దక్కాయి. 2019 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో గెలిచింది. తమిళనాడులో డీఎంకే 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీహార్లో ఎన్డీఏ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. బీహార్లో సంఖ్యాపరంగా తాము బలమైన స్థితిలో ఉన్నామని చెప్తున్న బీజేపీ ఆ రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేయనుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ 16 స్థానాలు, చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో పోటీ చేయనుంది.
జితన్ రామ్ మాంఝీకి హిందుస్థాన్ ఆవాం మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎం పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. పొత్తులపై లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ స్వాగతించారు. తన తండ్రి ఆశీర్వాదంతో ఏ సవాల్నైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చిరాగ్ అన్నారు. దేశ ప్రయోజనాలు అన్నింటికంటే ముందుండాలని తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ తనకు నేర్పించారని చిరాగ్ గుర్తు చేశారు. ఈవీఎంలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ బ్యానర్స్ ప్రదర్శించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పుతిన్ కు ప్రధాని మోదీ అభినందనలు. తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ సర్కార్ ఫిర్యాదు. 4 నెలల మనవడికి 200 బహుమతి అందించిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2 దేశాల మధ్య ఉన్న ప్రత్యేక బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పుతిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు తిరస్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ నైతికతను ఇది విరుద్ధమంటూ పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్ రవి తిరస్కరించారు. ఈ విషయమై తమిళనాడు సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బెంగళూరు మొబైల్ షాప్ ఘటనపై ఎంపీ తేజస్వి సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని రేపటితో పట్టుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ జరిగిన ప్రాంతాన్ని తేజస్వి సూర్య సందర్శించారు. అక్కడి దుకాణదారులతో మాట్లాడారు. కావాలనే కొందరు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని సూర్య ఆరోపించారు. లోక్సభతో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగకుండా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అడ్డు తగులుతోందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సొంతంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉండడం వారికి ఇష్టం లేదని అన్నారు. ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించి ఈడీ జారీ చేసిన సమన్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తోసిపుచ్చారు. ఈ సమన్లు అక్రమమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. బెంగాల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు భద్రతా బలగాలు అక్కడ అనేక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఎటువంటి భయం లేకుండా ఓటు వేయాలని ప్రజలకు తెలిపాయి. కోల్కతాలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 5 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. తలకు గాయమైన తర్వాత తొలిసారి ప్రజలకు కనబడ్డారు మమత. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రహ రహన్ మూర్తికి 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లు బహుమతిగా ఇచ్చారు. వీటి విలువ 240 కోట్ల రూపాయలు. ఈ అబ్బాయి వయసు 4 నెలలు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి తీహార్ జైలుకు వెళ్లారు. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయన్ను పోలీసులు మళ్లీ జైలుకు తీసుకువెళ్లారు. ఆరోగ్య కారణాలపై గతేడాది మే 26న సుప్రీంకోర్టు సత్యేంద్ర జైన్ కు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తోంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పాత నాటకానికి తెరలేపారంటూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల. పొత్తులు పెట్టుకోవడం వారికి కొత్త కాదని చెప్పారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, పొత్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. విడాకులు తీసుకొని దూషించుకున్న వాళ్లు మళ్లీ కలిశారని, అప్పుడెందుకు విడిపోయారు, ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిశారో ప్రజలకు వివరణివ్వాలన్నారు సజ్జల. ఢిల్లీలో కవితను 2వ రోజు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశామంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈడీ. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీ లీక్ చేశారని, 100 కోట్ల రూపాయల ఆప్ నేతలకు ఇచ్చారని తెలిపింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేయగా 128 కోట్లు సీజ్ చేశామన్నారు ఈడీ అధికారులు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును బంజారాహిల్స్ పిఎస్ లో 2వ రోజు విచారించారు పోలీసులు. ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేయాలని చూస్తున్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ప్రణీత్ ట్యాప్ చేశారని గుర్తించారు. మరోవైపు ప్రణీత్ రావు 3 ఫోన్లు, ల్యాప్టాప్లలో డేటా రిట్రీవ్ చేస్తున్నాయి ఎఫ్ఎస్ఎల్ బృందాలు.
బాపట్ల జిల్లా కొరిసపాడు దగ్గర కొత్తగా 16వ నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ పై విమానాలు విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో 4 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, 2 హాక్ యుద్ధ విమానాలు, 2 కార్గో విమానాలు పాల్గొన్నాయి. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సందర్భంగా 4 గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు. కృష్ణానది నుంచి దక్కాల్సిన వాటా తెలంగాణకు దక్కలేదని మాజీ మంత్రి డీకే నరసింహారెడ్డి ఆరోపించారు. 800 టీఎంసీల్లో తెలంగాణ 64% రావాలని ఆయన తెలిపారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోందని కేంద్ర జలవనరుల శాఖ చెప్పడం బాధాకరమని సమరసింహారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో గన్ మెటల్ భారీగా చోరీ అయింది. 300 కిలోల మేర గన్ మెటల్ దొంగతనం జరిగిందని షుగర్ ఫ్యాక్టరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గన్ మెటల్ విలువ సుమారు 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు తీరును తప్పుబడుతూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. లంచం కొట్టు ఆర్డర్ పట్టు అన్నట్లుగా ఈఈ వ్యవహారం ఉందని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల్లోనూ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అకాల వర్షంతో పలు గ్రామాల్లో వరి, మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. గంభీరావుపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతింది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లాలోనూ చాలా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. గంట పాటు వడగళ్ల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా న్యాల్కల్ మండలంలోని మెటల్కుంట, అల్లాదుర్గం రహదారిపై భారీగా చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో మిర్చి తడవకుండా కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.